హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఓపిక. సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేనైతే కొన్ని టిప్స్ ఇస్తానండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నాకు యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయిందా లేదా? ఒకవేళ వస్తే నేను యూట్యూబ్‌కి కష్టపడేదానికి నాకు కరెక్ట్‌గా మనీ వస్తున్నాయా లేదా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. చెక్ చేసేయండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మార్నింగ్ కొన్ని గార్డెన్ వర్క్స్ చూసుకొని, ఇంకా ఇంట్లో వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి కిందకొచ్చాననమాట. సో, ఇందాక బాల్కనీలో మీకు వ్యూ అంతా చూపిచ్చాను కదా! సో, మార్నింగ్ లేసిన తర్వాత ఒక్కసారి గార్డెన్‌లో రౌండ్ వేసేసి, నేను ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తా. సో, నైట్ పనమ్మాయి కొన్ని అంట్లయితే తోమిందండి. సో, అవన్నీ కూడా ర్యాక్స్‌లో పెట్టేస్తున్నాను. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు కంటెంట్ కరెక్ట్‌గా చేసుకోవాలి. అంటే కరెక్ట్ నీష్ అనేది చేసుకోవాలి. ఫస్టే మీరు డిసైడ్ అవ్వాలండి. కుకింగా, వ్లాగింగా, లేకపోతే ట్రావెలా, ఏంటి అసలు మనం జీవితాంతం చేయవలసిన జాబ్ అనమాట. ఏదో కొన్ని రోజులు చేసేసి మళ్ళీ పక్కన పెట్టేసేసి అట్లా కాదు యూట్యూబ్ అంటే. సో, యూట్యూబ్ మనం చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ మనం కరెక్ట్ నీష్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే మనం సక్సెస్ అయ్యేంత వరకు మనం చెయ్యాలి అన్నట్టు ఒక పాయింట్ పెట్టుకోవాలన్నమాట మైండ్‌లో. ఎందుకంటే చాలా పేషెన్స్‌తో ఉంటే కానీ యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వదండి. అండ్ చాలా కష్టపడాల్సొస్తది. కొంతమందికి ఈజీగా రావచ్చేమో గానీ సక్సెస్. బట్ నాకైతే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ నేను ఛానల్ పెట్టిన తర్వాత 2 ఇయర్స్ అవుతుందనమాట. 2022లో పెట్టాను. కాకపోతే ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పెట్టిన తర్వాత నేను వీడియోస్ కాకుండా ఫస్ట్ షార్ట్స్ ట్రై చేశాను. షార్ట్స్ పెడుతూ ప్యారలెల్‌గా లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని. కానీ లాంగ్ వీడియోస్‌లో కూడా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకపోవటం వల్ల చేసేదాన్ని. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో విల్లా మనం షూట్ చేయాలి, ఆ కంటెంట్ అంతా పెట్టాలి అన్న థాట్ నాకు రాలేదు. మోరోవర్ ఏంటంటే అప్పుడు నేను జాబ్ కూడా చేయటం వల్ల ప్యారలల్‌గా 2 మేనేజ్ సిచ్యువేషన్ లేదండి. అండ్ అప్పుడే విల్లా వర్క్స్ కూడా మంచి స్వింగ్‌లో నడుస్తా ఉంది. సో, అందుకనే ఇంకా నేను అది స్టాప్ చేసేసి ఇంకా ప్యారలల్‌గా ఎప్పుడో ఒకసారి అటు ఇటు పెడుతూ ఉండేదాన్ననమాట. అది కూడా ఓన్లీ కుకింగ్ పెట్టేదాన్ని. సో, కుకింగ్ చేస్తూ ఉండంగా నాకేమనిపించింది, కుకింగ్ చాలా ఫేమస్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వంటలు ఎవరు చూస్తారు అని అనుకునేదాన్ని. అండ్ ఈరోజు టిఫిన్‌కి టమాటా పచ్చడి అండ్ అట్లాగే గుంత పొంగనాలు చేద్దామని అనుకున్నానండి. సో, గుంత పొంగనాలకి దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ లేదు. నా దగ్గర ఓన్లీ మినప్పిండి ఉందనమాట. సో, దాంట్లో బొంబాయి రవ్వ వేసి ట్రై చేశాను. చాలా వచ్చింది. ఎట్లా చేయాలో చెప్తాను. సో, టమాటా పచ్చడికి ఒక అరకిలో వరకు టమాటాలు తీసుకొని, ఒక పావు కిలో మీద కొంచెం పచ్చిమిర్చి ఒక 2, 3 ఎక్స్ట్రా వేసుకున్నాను. కొంచెం కారంగా చేసుకుంటేనే బావుంటదండి టమాటా పచ్చడి. సో, ఓన్లీ టమాటా పచ్చడి కాబట్టి టేస్ట్ చాలా బావుంటది. అండ్ రైస్‌లోకైనా బావుంటది. అండ్ ఇట్లా పునుగుల్లో, వడల్లోకి, దోసల్లోకి బావుంటదనమాట ఈ చట్నీ. ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసి తీసేసా. మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిల్ వేసేసి టమాటాలయితే మగ్గించేసేసా. సో, ఇది మగ్గేలోపు మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. సో, నేనేంటంటే కన్సిస్టెన్సీగా పెట్టేదాన్ని కాదు. అది నేను చేసిన మిస్టేక్. సో, కన్సిస్టెన్సీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తదండి యూట్యూబ్‌లో ముఖ్యంగా. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి పెట్టామనుకోండి, యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయదనమాట మన వీడియోస్‌ని. కొంచెం గాని గ్యాప్ వచ్చిందంటే పాత వీడియోస్‌ని ప్రమోట్ చేయడం స్టాప్ చేసేస్తుంది. మనకి వ్యూస్ అనేది తగ్గిపోతూ ఉంటదనమాట. 48 అవర్స్‌కి మనకి నంబర్ ఆఫ్ వ్యూస్ అనేది కనిపిస్తూ ఉంటుంది వైటీ స్టూడియోలో. సో, దాంట్లో తగ్గిపోతూ ఉంటుంది. యాక్చువల్‌గా నేను కరెక్ట్‌గా వీడియోస్ పెట్టబట్టి 1 ఇయర్ అవుతుందండి. అంటే లాంగ్ వీడియోస్. గుంత పొంగనాలు వేసుకోవటానికి మనం మినప్పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలుపుకొని, కొంచెం ఒక్కసారి మిక్సీ వేసేసుకొని, ఉప్పేసుకొని, దాంట్లో ఉల్లిపాయలు కలుపుకొని, గుంత పొంగనాలు వేసుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తది. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇది ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చండి. మినప్పిండి ఉంటే మాత్రం చాలా బాగుంది టేస్ట్ కూడా. నేను ఫస్ట్ టైం ట్రై చేశా. యాక్చువల్‌గా ఈ పిండితో దోసలు కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం అయితే గుంత పొంగనాలు చేశాను. అండ్ మెజర్‌మెంట్ ఎట్లా అంటే ఈక్వల్ క్వాంటిటీ వేసుకోండి. మినప్పిండి అండ్ అట్లాగే బొంబాయి రవ్వ. సో, టాపిక్ డైవర్ట్ చేస్తుంది అనుకోకండి. సో, ఎవరైతే పునుగులు వేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. అండ్
సో, నేనేం చేశానంటే ఇంకా షార్ట్స్ మీదే ఫోకస్ చేసి, సరే 10,000,000 వ్యూస్ 90 డేస్‌లో అయిపోతే బెటర్ కదా! ఇంకా మానిటైజేషన్ అయిపోతుంది ఛానల్ అని చెప్పి, ఆ ఒక్క షార్ట్ మీదే ఫోకస్ చేస్తా ఉన్నాననమాట. అవుతది, అవుతది, అవుతది అని. అలాగ అవుతది, అవుతది అనుకుని నేను ఆల్మోస్ట్ 4 మంత్స్ వేస్ట్ చేసేసాను. సో, ఎంతకీ అవ్వట్లేదు. సరే అని చెప్పి ఇంక ఇది అయ్యేలా లేదు. మనం ఇట్లా కాదు. ఈ ఒక్క షాట్‌తో మనం డిపెండెన్సీ అనేది పెట్టుకోకూడదు. మనం కంటెంట్ చేసుకుంటూ వెళితే ఏదో ఒక రోజు మనకి వైరల్ అయ్యి మనకి సక్సెస్ వస్తుందిలే అని అనుకునేదాన్ననమాట. సో, ఏదైతేనేయి ఇంకా షార్ట్స్ చేయొద్దు. షార్ట్స్ చేస్తే ఇన్‌కమ్ కూడా ఎక్కువ రాదు. ఎందుకంటే మన నీష్ అంతా కూడా కొంచెం గార్డెనింగ్ అట్లా ఉంటది కదా! సో, షార్ట్స్‌లో గార్డెనింగ్ చూసేవాళ్ళు కొంచెం తక్కువుంటారు కదా! అని చెప్పి నేనేం చేశా, సరే ఇట్లా కాదు అని చెప్పి ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 6 మంత్స్‌కి నాకు మంచి రీచ్ అయితే వచ్చింది. అండ్ ఔట్‌స్కట్స్‌లో లివింగ్ కష్టమా అనే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో బాగా రీచ్ వచ్చిందండి. యాక్చువల్లీ నేను అది నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది అట్లాగా నేను పెట్టాననమాట. బట్ అందరూ దాన్ని చాలా హై లెవెల్‌కయితే తీసుకెళ్లారు. అండ్ చాలామంది ఆ వీడియో ద్వారానే నన్ను గుర్తుపడతారండి ఇప్పుడు. సో, దాని రిలేటెడ్‌గా నేను విల్లా డీటెయిల్స్, విల్లా కాస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశాననమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా మంచిగా వచ్చాయి. అండ్ కిచెన్ వీడియోస్, కిచెన్ ఇంటీరియర్ డిజైనింగ్, హోమ్ టూర్ వీడియోస్ ఇవన్నీ కూడా బాగా వెళ్ళాయి. ఇంకొక దాని తర్వాత ఒకటి అట్లాగా సక్సెస్ అయితే వచ్చింది. బట్ నాకు ఎప్పుడు వీడియో చేసినా నాకేమనిపిస్తదంటే, ఏదన్నా మనం కంటెంట్ ఉపయోగపడేలాగా ఉండాలి అన్నట్టు అనిపిస్తదనమాట. ఊరికే ఏదో పోస్ట్ చేసేసాము అట్లాగా ఉంటే నచ్చదు నాకు. సో, ఏదో ఒకటి ఏదైనా చిన్న విషయమైనా తెలియ చెప్పాలి ఎవరికన్నా అన్నట్టు ఉంటదనమాట. సో, అట్లాగే ట్రై చేస్తూ ఉంటానండి మ్యాక్సిమము. మ్యాక్సిమము సోది ఉండకుండా ఉండడానికే ట్రై చేస్తాము. కాకపోతే ఏంటంటే వ్లాగింగ్ చేసేటప్పుడు సోదిలాగా కొంచెం అనిపించినా గూడా అక్కడ చెప్పడానికి అంత ఉంటది. సో, అందుకని అట్లా చెప్పాల్సొస్తది. అండ్ పాజిటివ్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ అంటే నాకు 99.9% అన్నీ పాజిటివ్ కామెంట్సే. ఎవరో ఒకళ్ళిద్దరు నెగెటివ్ కామెంట్స్ పెట్టారండి. అది కూడా చాలా చిన్నగా మరీ టూ మచ్ హర్టింగ్ అయితే ఏమీ లేదు. అండ్ నా సబ్స్క్రైబర్స్ చాలా మంచోళ్ళసలు. చాలా బాగా కమెంట్ చేస్తారు. మంచిగా సపోర్ట్ చేస్తారు. ఉన్నది కొంచెం తక్కువ మందే అయినా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ చూస్తే అసలు నాకు ఇన్‌కమ్ గురించి కాదు కానీ ఫాలోయింగ్ కానీ మీరు చూపిచ్చే సపోర్ట్ అండ్ లవ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతది. ఇంకా ఇంకా చేయాలి నేను కంటెంట్ అని చెప్పి నాకు అనిపిస్తా ఉంటది. అండ్ వాళ్ళ నీష్ కాకపోయినా కూడా మాకు ఏదో చూస్తుంటే మీది వచ్చింది ర్యాండమ్‌గా చూసిన తర్వాత అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి చూసాము అని చెప్పి అంటుంటే చాలా హ్యాపీగా అనిపించేది. చేస్తున్నది హౌస్ వైఫ్ జాబా ఏంటి అన్నది కాదండి. మనం ఎంతవరకు కరెక్ట్‌గా మనం చేసింది ఎదుటి వ్యక్తికి చెప్పగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా. సో, మీరు యూట్యూబ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కన్సిస్టెన్సీ మెయిన్ అండ్ నీష్ మీరు ఫస్టే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మనీ వస్తుందా రాదా పక్కన పెట్టండి. మీరు కంటెంట్ మీదే ఫోకస్ చేయండి. మనీ ఆటోమేటిక్‌గా వస్తది సక్సెస్ అనేది వస్తే. సో, అదొకటి చూసుకోండి. అండ్ నాకు ఇన్‌కమ్ ఎంతొస్తుంది అంటే సో, ఆన్ యాన్ యావరేజ్ పర్ మంత్ 8,000 అట్లా వస్తదండి అంతే. అంతకన్నా ఎక్కువ రాదు. సమ్‌టైమ్స్ దానికంటే తక్కువ కూడా వస్తది. మీకందరికీ తెలిసిన విషయమే $100 అయితే ఆ మంత్‌కొస్తది. లేకపోతే రాదు. సో, దాన్ని బట్టి నాకు ఆన్ యాన్ యావరేజ్ పర్ మంత్ 8,000 అట్లా వస్తదనమాట. అంతకు మించయితే ఎప్పుడు ఎక్కువ రాలేదండి. నాకు ఇన్‌కమ్ స్టార్ట్ అయ్యి 3 మంత్సే అవుతుంది. సో, ఎవ్రీ మంత్ ఇంక అట్లానే వచ్చిందనమాట ఇప్పటివరకైతే. అండ్ ఇన్‌కమ్ గురించి పక్కన పెడితే ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తదండి ఈ జాబ్ అయితే. ఎందుకంటే ఎవరన్నా మన వర్క్ చూసి అప్రిషియేషన్ చేస్తా ఉంటే ఎంత బాగా అనిపిస్తది. మన ఛానల్‌ని చూసి ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే మన కంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండీ! సో, 25,000 మంది మన కంటెంట్‌ని చూసి లైక్ చేస్తున్నారు అంటే అదొక అచీవ్‌మెంట్ లాగే ఫీల్ అవుతా నేనైతే.
యాక్చువల్‌గా జాబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి మేనేజర్ నుంచి ప్రెషర్ ఉండొచ్చు. లేకపోతే టీమ్ మెంబర్స్ పాలిటిక్స్ ఇవన్నీ ఉండొచ్చు. బట్ యూట్యూబ్ ఏంటంటే మనకి నచ్చినట్టు చేసుకోవచ్చండి. టైమింగ్స్ అనేది పర్టిక్యులర్‌గా ఉండదు. సో, మనం ఏ టైం పడితే ఆ టైంలో చేసుకోవచ్చు. కన్వీనియంట్ టైమింగ్స్ పెట్టుకొని ఇంట్లో ఉంటూ ఎవ్వరి మీద డిపెండెన్సీ లేకుండా చేసే జాబ్ యూట్యూబ్ జాబ్. అండ్ మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటే పెద్దగా చేయక్కర్లేదండి. మనకి క్వాలిటీ ఆఫ్ ద వీడియోని బట్టి మనం ఫోన్ కానీ, కెమెరా కానీ కొనుక్కోవాల్సొస్తది. అండ్ ట్రైపాడ్ అయితే కొనుక్కోవాల్సొస్తది అంతే. అండ్ ఏదైనా కానీ ఏ కంటెంట్ చేసినా మనకి హ్యాపీగా అనిపించే కంటెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనం చేసే జాబే మనకి నచ్చట్లేదని మనం ఈ ప్లాట్‌ఫామ్ మీదకొచ్చాం. ఈ ప్లాట్‌ఫామ్‌లో గూడా మనకి నచ్చని పని మళ్ళా నీష్‌గా తీసుకుంటే మాత్రం మనకి మళ్ళా బోరింగ్‌గానే ఉంటది ఈ జాబ్. సో, అందుకని ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అది తీసుకొని దాని మీద ఫోకస్ పెట్టి మీరు ప్యారలల్‌గా మీరు చేసే పనిని వీడియో కింద తీసి జనాలకి చెప్తే వాళ్ళు లైక్ చేస్తారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు. మీకంతే సక్సెస్ కూడా వస్తది. ఇంట్లో కూర్చొని యాక్చువల్‌గా మేమేమీ చేయలేకపోతున్నాము. సో, ఏదో ఒకటి చేయాలి, చేయాలి అనుకోని ఎవ్వరు స్టార్ట్ చేయకుండానే ఉంటారండి. సో, ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి. మేము 1 ఇయర్‌లో ఇంత ఎర్న్ చేయాలి, ఇంత సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి అని పెట్టుకోండి. సో, దాన్ని బట్టి మీరు ఒక గోల్ అనేది పెట్టుకుంటే అది అచీవ్ చేయడానికి మనకి ఎంతో టైం పట్టదండి. మనం ఏమీ చేయలేము, ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అనంటే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ వాళ్ళకి కూడా ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియకుండా వచ్చిన వాళ్ళే ఈరోజు ఇంత సక్సెస్ అయ్యి వాళ్ళకంటూ ఒక గుర్తింపునైతే తెచ్చుకున్నారు. మీకు ఇన్కమ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి. లేదు మాకు పాపులారిటీ కావాలి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండాలి అంటే షార్ట్స్ పెట్టుకోండి ఎక్కువ. సో, షార్ట్స్ నుంచి మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. ఇప్పుడు మన ఛానల్ ఉంది అని తెలియటానికి ఎక్కువ స్కోప్ మనకి షార్ట్స్ ఫీడ్‌లో వెళ్తేనే తెలుస్తుందండి. సో, అందుకని ఏంటంటే మాక్సిమం పీపుల్ షార్ట్స్ అండ్ వీడియోస్ ప్యారలల్‌గా పెడుతూ ఉంటారు. సో, 2 ప్యారలల్‌గా పెట్టుకోండి. కాకపోతే లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇదే నా సజెషను. నేనైతే ఈ తప్పే చేశాను. ముందంతా షార్ట్స్ మీదే ఫోకస్ చేశా. లాంగ్ వీడియోస్ పెట్టలేదు. సో, 2 ప్యారలల్‌గా పెట్టుకుంటూ మనకి షార్ట్స్ ఫీడ్‌లో షార్ట్స్ వెళ్ళేలాగా చూసుకొని అండ్ లాంగ్ వీడియోస్ ద్వారా ఇన్కమ్ వచ్చేలా చూసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ అట్లనే ఇన్కమ్ కూడా వస్తది. ఇవాల్టి వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్.